హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వానిలా రిసెప్షన్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో మీ నవరాత్రి ఎలా అయితే మీరు సెలబ్రేట్ చేసుకుంటున్నారు నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేసేయండి. సో ఆఫ్టర్ లాంగ్ టైం లాంగ్ వీడియో అయితే వచ్చేసింది. వినాయక నిమజ్జనం అయిపోయిన తర్వాత మేమైతే లాంగ్ వీడియోలో పోస్ట్ చేయట్లేదు. కొంచెం పావని వాళ్ళ మమ్మీకి హెల్త్ బాగాలేక పావని అయితే స్లో అయిపోయింది. నేను ఒక్కదాన్ని చేయలేను కదా తను లేకుండా. సో అందుకని వీడియోస్ అయితే కొంచెం తగ్గిపోయాయి. సో ఇప్పుడు నేనైతే మా మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చేసాను. వస్తే మనమైతే ఊరికే కూర్చోలేము కదా, ఎటో తిరగాలి కాబట్టి. సో ఈరోజు అయితే అలా షాపింగ్ వెళ్తాను. ఆ షాపింగ్లో నాతో పాటు మీరు కూడా మొత్తం స్కిప్ చేసేకుండా చూసేయండి. ఇప్పటివరకు మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. నా పాత వీడియోలన్నీ కూడా తప్పకుండా చూసేయండి. సో వీడియో స్టార్టెడ్. మేమైతే ఇంకా మా తోటి గ్యాంగ్ తోటి బయలుదేరిపోయాం. మా ఇంటి దగ్గర నుంచి వాకింగ్ డిస్టెన్స్ కాబట్టి మేమైతే నడుచుకుంటూ వెళ్తున్నాం. అలా వెళ్తుంటే మధ్యలో ఒక అమ్మవారి గుడి అయితే ఎంత సూపర్ ఉందంటే అలా చూస్తూ ఉండాలనిపించింది. అలా వెళ్తూ చూడొద్దు కాబట్టి ఇంకా మేమైతే మా షాపింగ్కి వెళ్ళిపోయాం అనమాట. సో ఫైనల్గా మేమైతే విశాల్ మార్ట్కి వచ్చాం. సో అలా ఇంకా షాపింగ్ అయితే స్టార్ట్ చేయాలి. ఏది కావాలి నీకు? ఏది కావాలి? ఇంకా మా పాప అయితే తనకు నచ్చినవి తనే సెలెక్ట్ చేస్తుంది. ఇంకా అక్కడ ఉన్న బట్టలు చూస్తుంటే అలా చూస్తుండాలనిపించింది. ఇక మిర్రర్ కనిపిస్తే మనం వీడియో తీసుకోకుండా ఆగుతాము. సో నేను మిర్రర్తో వీడియో తీసేసుకున్నాను. అంతంగా తీసుకుందామంటే కూడా తీసుకొని ఇస్తలేదు మా పిల్లలు. సతాయిస్తుంది. ఏం చేయాలి? షాపింగ్ ఛానల్లో 3 కూడా తీసుకొని అయితే షాపింగ్కి అసలే రావద్దు. అసలు షాపింగే చేయనిస్తారు. ఈమె సెక్యూరిటీ అట్లా కాపాడుకుంటా ఉండాలి. ఫ్లోర్లో అయితే మొత్తం స్టాక్ అయితే వస్తుంది. అసలు ఏది తీసుకోవాలో కూడా అర్థం కావట్లేదు. బాగా వస్తుంది. కాల్ సెట్స్, టాప్స్ అయితే సూపర్ ఉన్నాయి. అసలు క్యాష్ ఉండాలి కానీ బ్యాగ్ నింపుకొని వెళ్ళిపోవచ్చు. దసరా కాబట్టి స్టాక్ అయితే మస్తుంది. వెస్ట్రన్ వేర్ వేసుకునే వాళ్ళకి మాత్రం మంచి కలెక్షన్ ఉంది ఇక్కడ విషయాల్లో అయితే. నాకైతే మస్తు నచ్చినాయి కానీ మనకి వెస్ట్రన్ కంటే పర్మిషన్ లేదనమాట. సో బాగున్నాయి. ఏదో ఒకటి అయితే ఖచ్చితంగా తీసుకోవాలి వచ్చినందుకన్నా. ఏమిటే పూర్తిగా చంద్రముఖిలా మారిన పరిణిత. బాగా కూడా షాపింగ్ ఇదే బాపతి. నాకైతే మా పాప షాపింగ్ చేయలేదు కాబట్టి మా మమ్మీనే అన్నీ చేసి ఇంకా ఆమెకి పడతాయా లేదా అని చెప్పి కొన్ని సెలెక్ట్ చేసి అవి చూస్తున్నారు అనమాట. ఇంకా కొన్ని అయితే ఫైనలైజ్ చేసేసాము, అవి చూస్తున్నారు. ఇంకా పైనకి వెళ్తే అయితే హ్యాండ్ బ్యాగ్ కలెక్షన్ చూస్తూ నాకైతే అలానే ఉండిపోవాలనిపించింది. అసలు వీటి దగ్గరే సరిపోతుంది. మేము వచ్చేమే కానీ అన్నీ మా పిల్లలకి తీసుకోవడానికే సరిపోతుంది. మా మమ్మీ అయితే అన్నీ మా పాపకే తీసుకుంటుంది. నాకైతే ఏం తీసుకుంటుంది. హ్యాండ్ బ్యాగ్ కలెక్షన్, ఫుట్వేర్ కలెక్షన్, నా ఏజ్ డ్రెస్సెస్ కలెక్షన్ అయితే చాలా బాగుంది. మా మమ్మీ అయితే ఏం తీసుకుంటుంది. అన్నీ మా పాపకి ఎన్ని టాయ్స్ ఉన్నా కానీ ఆమె అయితే ఆడుకొని మళ్ళీ టాయ్స్ తీసుకుంటుంది. అక్కడ సెక్షన్లో ఆల్రెడీ ఒకటి తీసుకుని మళ్ళీ ఇక్కడ సెక్షన్లో ఒకటి. ఏమో ఈ అమ్మమ్మలు ఉన్నారే, అమ్మలు అసలు అర్థం చేసుకో మమ్మల్ని అర్థం చేసుకుంటారు. ఎన్ని ఉన్నా సరిపోవు ఉన్న వాటితో. ఈ పెంగ్విన్ ఎంత? ఈ పెంగ్విన్ బొమ్మలు అదే చిన్నారంటే తీసుకుంటారు. ప్రైస్ లేదా? ఇవన్నీ 150 ఉండొచ్చు. చూడు ఎంత ప్రైస్. అమ్మ నాకు హ్యాండ్ బ్యాగ్, షూస్ కలెక్షన్ అనమాట. సో ఇక్కడ మెయింటెనెన్స్ అయితే సరిగ్గా లేదు. చూసిన వాళ్ళందరూ ఇలా పడేసి. మా పాప అయితే ఇంకా ఆమె చిన్నపిల్లలవి షూ కలెక్షన్, ఇదంతా డైలీ వేర్ చెప్పల్ కలెక్షన్, ఇదంతా కిడ్స్ కలెక్షన్ ఉందన్నమాట. షూస్ కలెక్షన్ అంతా ఇదంతా. సో ఫుట్వేర్ కలెక్షన్ ఇదంతా. సో ఇవన్నీ గర్ల్స్వి, ఇవన్నీ గర్ల్స్ కలెక్షన్ అనమాట. లాస్ట్ ఫ్లోర్ కూడా మొత్తం అయిపోతుంది. మొత్తం షాపింగ్ చేశారు. ఇంటికి వెళ్ళి బిల్లింగ్ చేశారు. మా వాళ్ళు ఇంకా దూపకి తిండికి ఆగలేదు. ఆల్రెడీ వచ్చి 2 hours అయిపోయింది. షాపింగ్ వస్తే టైం అయిపోయింది. సో బిల్లింగ్ కలుపుతుంది. అంతే ఇంకా యూటిలిటీ అయితే. సో మా పాప కోసం మనం కప్స్ అవి తీసుకుంటాం. చూడాలి.
ఫైనల్గా మా షాపింగ్ అంతా అయిపోయి బిల్డింగ్కి అయితే వచ్చేసాం. ఇంకా బిల్ ఎంత అవుతుందో చూడాలి. 2 అవర్స్ తర్వాత అయితే షాపింగ్ కంప్లీట్ అయిపోయింది. సో వాళ్ళైతే బిల్డింగ్ చేపిస్తున్నారు, ఒక సత్తా ఇస్తుందని చెప్పి మేమైతే బయటకు వచ్చేసాం. లోపల ఎక్కువసేపు ఉండలేదు అందుకని చెప్పి బయటకు వచ్చాం. అయితే షాపింగ్ అయింది, మరి బిల్ ఎంత అయితే తెలియదు. సో ఏమేమైంది అనేది అదొక మినీ హాల్ చేస్తాము, అదొక షార్ట్ వీడియో వస్తుంది. సో నా వీడియో అయితే మొత్తం స్కిప్ చేసుకుని చూసేయండి. మేమైతే ఇంకొక దగ్గర ఆగి ఫాస్ట్ ఫుడ్ అంతా తినేసి మళ్ళీ వెళ్తూ ఒక దగ్గర పానీపూరి చాట్ అలా తినేసి వెళ్ళిపోయామన్నమాట. సో ఇది మా షాపింగ్ బ్లాగ్. మా బ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఫాలో ఫర్ మోర్ అప్డేట్స్. బాయ్ guys, see you next vlog. Take care, see you all.